అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమిని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరంతా ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి. ఈ రోజు అయితే మీషో నుంచి పర్చేస్ చేసిన చాలా లేటెస్ట్ అండ్ ఫ్రెష్ జ్యువెలరీ కలెక్షన్ నేను మీ ముందు తీసుకొచ్చాను. సో ఇవన్నీ కూడా చాలా మంచి రీజనబుల్ ప్రైస్ లో పెట్టుకున్నా కూడా చాలా అందమైన లుక్ ఇచ్చే జ్యువెలరీ అన్నమాట. అది కూడా మన ట్రెడిషన్ ని బాగా ఎలివేట్ చేసే జ్యువెలరీ కలెక్షన్ నేను మీ ముందు తీసుకొచ్చాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ ఫస్ట్ అయితే నేను ఒక జ్యువెలరీ చూపించబోతున్నాను. సో ఈ వీడియోలోకి ఈ జ్యువెలరీ చూపించాక మాట్లాడతాను మీతో కొంచెం. సో ఇదైతే ఫస్ట్ జ్యువెలరీ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 100 times క్వాలిటీ సూపర్ గా వచ్చిందండి. సో ఇలా అయితే చూపిస్తాను, సైడ్ లుక్ కూడా యాడ్ చేస్తాను, మీరు చెక్ చేయండి. మీకు ఏది బాగా అనిపిస్తే మీరు అక్కడ అలా చూసుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ జ్యువెలరీ అండి. చూడండి, ఇక్కడ మనకి చిలుకలు, ఇవి పీకాక్స్ అనొచ్చు, చిలుకలు అనొచ్చు, రెండు రకాలుగా ఉన్నాయన్నమాట. చాలా అంటే డిజైన్ అనేది చాలా యూనిక్ గా అనిపించింది నాకు, చాలా యూనిక్ గా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, డిజైన్ చూడండి, మీకు ఇలా అయితే కనిపిస్తుంది కదా క్లియర్ గా. మంచిగా ఇక్కడ ఒక ఫ్లేవర్, లోటస్ ఫ్లేవర్ డిజైన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లాగా ప్యారెట్స్, పీకాక్స్ డిజైన్ తో వచ్చింది. ఇప్పుడైతే మన డ్రెస్సెస్, శారీస్ పైన కూడా ఎక్కువ పీకాక్ డిజైన్ శారీస్ అనేవి వస్తున్నాయి. ఇలాగా ఈ నెక్ జ్యువెలరీ అనేది మీకు యూజ్ అవుతుంది చక్కగా అని అయితే అనుకుంటున్నా. చూడండి, పెట్టుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు ఇలా చాలా మంది అడుగుతున్నారు. ఇందాక చెప్తా అన్నాను కదా, చాలా మంది అడుగుతున్నారు, అక్క మీరు ఒకసారి ఇట్లా పెట్టుకొని చూపించండి, అప్పుడే కదా మాకు అర్థమవుతుంది అని. నాకు కూడా కరెక్ట్ అనిపించింది. సో నేను ఇట్లా బ్యాక్ కెమెరా కన్నా నేను మీకు ఇలా చూపిస్తాను, సైడ్ లుక్ కూడా యాడ్ చేస్తాను. అండ్ జస్ట్ నేను ఇలా అయితే ఒకసారి అయితే ఇట్లా పెట్టుకుని కూడా చూపిస్తాను. సో మీకు అర్థం అవుతుంది పెట్టుకున్నప్పుడు లుక్ ఎలా ఉంటుంది దాన్ని అనేది. సో నాకు కూడా కరెక్ట్ అనిపించింది, అందుకని ఇట్లా చేస్తున్నాను. చూడండి, మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా అయితే వస్తుంది మనం పెట్టుకుంటే. లుక్ వైజ్ గా డిజైన్ అయితే ఇలా వస్తుంది. మనకి నెక్ కి వచ్చేస్తుంది, చక్కగా నెక్ సెట్ కి నెక్ కి వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇదైతే ఇలా ఉంది, చూసారు కదా, మనకి ఒక కడ లాగా ఉందన్నమాట. మనకి చక్కగా ఇలాగా కడ నెక్ జ్యువెలర్స్ వస్తున్నాయి కదా, అలా వచ్చింది అనమాట. అండ్ చాలా బాగుంది, కంటి టైప్ ఉందన్నమాట, చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ కంప్లీట్లీ గోల్డ్ ప్లేటెడ్ వచ్చింది. వీటికి ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. చూడండి, ఇయర్ రింగ్స్ కూడా మనకి భలే క్యూట్ వచ్చాయండి. ఇయర్ రింగ్స్ కూడా ఈ లోపల ఉన్నదంతా మంచి ఎనామెల్ అనమాట, అసలు ఎప్పటికీ పోవండి, చాలా క్యూట్ గా ఉంది. చూడండి, ఇయర్ రింగ్ కూడా మీకు కనిపిస్తుందా, షేప్ అయితే ఇలా వచ్చింది అనమాట. సైడ్ లుక్ యాడ్ చేస్తే తప్పకుండా మీరు చెక్ చేయాలి. సో నచ్చితేనే మీరు పర్చేస్ చేసుకోండి. చాలా మంచి క్వాలిటీతో వచ్చింది అనమాట. క్వాలిటీ అయితే నో వర్డ్స్. లైట్ వెయిట్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ గా, సింపుల్ గా వచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, పెట్టుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తాం. ఇది అనమాట మన ఫస్ట్ బ్యూటిఫుల్ జ్యువెలరీ. ఓకేనా, చూసారు కదా, ఇది మన ఫస్ట్ సెట్. చాలా బాగుంది, కంటి సెట్ అనమాట. పెట్టుకున్నా కూడా లుక్ వైజ్ గా కూడా ఇలా అయితే వస్తుంది. ఓకే, నేను మెరూన్ కలర్, ఒక కాఫీ కలర్ శారీ కట్టుకున్నప్పుడు వీళ్ళు చాలా మంది అడిగారు, అది అసలు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. ప్రతి రోజు చెక్ చేస్తున్నా, ఇన్ స్టాక్ వస్తే ఖచ్చితంగా పెడదామని చెప్పి నేను రోజు చెక్ చేస్తా, పెడతా ఖచ్చితంగా. ఒకవేళ ఇన్ స్టాక్ వస్తే ఆ వీడియోలో ఆ చీర కట్టుకున్నప్పుడు ఏంటంటే నాకు ఒక వింటేజ్ లుక్ క్రియేట్ చేయాలనిపించింది. అందుకని చెప్పి నేను ఇట్లా ఈ జుంకాసు, ఈ కాసుల పేరు వేసుకున్నాను అనమాట. ఈ కాసుల పేరు 2 వచ్చే, కాంబో ఆఫ్ 2 వచ్చే. ఎలానో ఇప్పుడు ఉన్నాను కదా చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ఇట్లా వేసుకుంటే పెద్దది, ఇలా కంప్లీట్లీ గోల్డ్ అండి. ఇప్పుడు మనం అమ్మవారి మెడలో వేయడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ కాసుల పేరుతో పాటు ఇంకొక చిన్నది షార్ట్ కాంబో కూడా, ఇలాగా మనం ఇలా 2 పెట్టుకోవచ్చు, లేదంటే సింగిల్ వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. నాకు ఇట్లాగా ఇలా సింపుల్ గా సింగిల్ వేసుకోవడం నచ్చింది, అందుకే నేను సింగిల్ వేసుకున్నా. మీ ఇష్టం, ఇది చిన్న పిల్లలకి వేయచ్చు, మన ఏజ్ లిమిటే లేదు కాసుల పేరుకి, మీ అందరికీ తెలిసిందే. సో చాలా బాగా అయితే వచ్చిందండి ఇది. ఇదిగోండి, నా మెల్లో కూడా వేసుకున్నాను కదా, చాలా వింటేజ్ లుక్, మంచి ఒక ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది. అండ్ ఈ జుంకాస్ కూడా చాలా మంది అడిగారు. ఈ జుంకాస్ కూడా మీషోలో పర్చేస్ చేసినవి, నేను నాకు బాగా నచ్చి ఉంచి పెట్టుకున్నాను. దీని లింక్ కూడా ఈసారి ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేసేసేయండి. సో చాలా బాగున్నాయి ఈ జుంకాస్ కూడా. అంటే ఆ బుట్టలు, ఈ కాసుల పేరు ఒక ట్రెడిషనల్ లుక్ అయితే ఇవి మీషోలోని. సో చూడండి, ఇదిగోండి, ఇది వచ్చేసి ఇక్కడ 2 కాసులు, ఇక్కడ చూసారా, లక్ష్మీదేవివి 2 కాసులు అనమాట. ఇట్లాగా ఇదొకటి కాసు వచ్చింది. అండ్ పక్కన వచ్చేసి మంచి కుందన్ అనమాట. అది చక్కగా ఒక చిన్న ఫ్లవర్ లా వచ్చి కుందన్ వచ్చింది. ఇది ఎలా చూపించాలి, నేను బ్యాక్ లుక్ యాడ్ చేస్తా, మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా చూడండి, ఒకసారి వేసేద్దాం, మీకు అర్థమవుతుంది.
సో చూడండి ఇదిగోండి ఇలా అయితే వచ్చింది అనమాట మనకి కాసులు ఇలాగా వేసుకున్నా కూడా భలే ట్రెడిషన్ అండి. అసలు చాలా బాగుంది. అంటే ఒక బ్రేస్లెట్ కమ్ కడాకమ్ బ్యాంగిల్ లాగా ఉందనమాట. చాలా బాగా నచ్చింది నాకు. ఇది కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. అండ్ మంచి గోల్డ్ ఫినిషింగ్, మంచి గోల్డ్ అంటే గోల్డ్ అండి. చూడండి చక్కగా గోల్డ్ ఫినిషింగ్, ఏ మాత్రం తీసిపోవట్లేదు గోల్డ్ కి. ఇది పక్కన పెట్టి చూస్తే చూసారా మీకు ఇది అసలు అంతా గోల్డ్ లాగే కనిపిస్తుంది. చాలా బాగుంది అనమాట. అండ్ దీనిపైన లక్ష్మీదేవి అమ్మవారి ముద్రాలు ఉన్నాయన్నమాట. చాలా బాగా వచ్చింది. సూపర్ అండి. బడ్జెట్ లో వచ్చే బ్యాంగిల్స్ తీసి పెట్టుకోండి వరలక్ష్మి వ్రతానికి ఇట్లా వేసుకోవడానికి. అండ్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి, అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. సో క్యూట్ అనమాట. చాలా చక్కగా ఉన్నాయి. మంచి కలర్ బ్యాంగిల్స్ అనమాట. చక్కగా వచ్చాయి. మిస్ చేసుకోవద్దు. 100% రికమెండ్ చేస్తాను ఈ బ్యాంగిల్స్. ఒక మంచి ట్రెడిషనల్ లుక్ అయితే, వింటేజ్ లుక్ అట్లా క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ బ్యాంగిల్స్ ఉండాల్సిందే. చాలా రీజనబుల్ ప్రైస్ కి. కాసులది ఆర్డర్ చేశాను, అది కూడా చూపిస్తాను. అన్ని కాసులవే చూపిస్తున్నావు ఏంటక్క అనుకోకండి. యాక్చువల్ గా ఇప్పుడు సీజన్ అది కదా మనది, శ్రావణ మాసం సీజన్ కదా. సో దానికి తగ్గట్టు నేను ఆర్డర్ చేశాను. ఎవరికి ఏది నచ్చితే అది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మీరు మీషోలో చూసే ఉంటారు. ఇది వచ్చేసి మనకి ఎలా వచ్చిందంటే ఫినిషింగ్ మనకి టెంపుల్ ఫినిషింగ్, అంటే కొంచెం లైట్ మ్యాట్ లాగా అలా కనిపిస్తుంది అనమాట. ఇదిగోండి చూడండి. బట్ వేసుకుంటే ఇప్పుడు నేను మీకు మెల్లో పెట్టుకొని చూపిస్తాను. రెండిటి వేరియేషన్ అర్థమవుతుంది. నా మెల్లో ఉన్నది ఫస్ట్ గోల్డ్ ప్లేటెడ్, అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మనకి టెంపుల్ ఫినిషింగ్ లైక్ అలాగా లిటిల్ బిట్ మ్యాట్ కూడా కనిపిస్తుంది నాకు. మీరు చూడొచ్చు. ఇదిగోండి డిజైన్ అయితే ఇలానే వచ్చింది. కాకపోతే మెల్లో వేసుకుంటే అసలు మనకి ఆ లుక్ బాగుండిద్దండి. అంటే ఇది అనేది బాగా షైన్ అవుతుంది కదా. ఇది ఒక లుక్ క్రియేట్ చేస్తుంది, డిఫరెంట్ లుక్ క్రియేట్ చేస్తుంది. చూస్తున్నారా కనిపిస్తుందా? ఇలా అయితే వస్తుంది అనమాట. ఇది కూడా చాలా చక్కగా ఉంది. ఇది కూడా అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్. ఇది వచ్చేసి మనకి ఇదైతే మనకు వచ్చేసి మొత్తం కుందన్స్ తో వచ్చింది. పింక్ కలర్ కుందన్ అండ్ గ్రీన్ కలర్ కుందన్ తో వచ్చింది అనమాట. ఇలా అయితే వచ్చింది చూడండి మనకి. ఇది కూడా మనము అమ్మవారి మెడలో వేయడానికి, మనం వేసుకోవడానికి, చిన్న పిల్లలకి వేయడానికి కూడా బాగుంటుంది. ఈ కాసుల ప్యాటర్న్ అంతా ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా. సో ఇది కూడా మంచి కాసుల డిజైన్ అనమాట. చాలా చక్కగా ఉంది. ఎవరికైనా కావాలంటే హైలీ రికమెండ్ చేస్తాను. ట్రై చేయండి ఒకసారి. బాగుంది. ఇలా పెట్టుకుంటే మీరు చూడొచ్చు లుక్. ఇదిగోండి కనిపిస్తుందా? మీకు ఏది నచ్చితే అది, మీకు పైది నచ్చితే పది, లేదంటే నేను పెట్టుకునేది నచ్చితే అది, మీ ఇష్టం. మీకు ఏది నచ్చితే అది మీరు వేసుకోవచ్చు అనమాట. క్యూట్ ఉన్నాయి. పైన అంతా ఒక చిన్న ఫ్లేవర్ లాగా వచ్చి కింద ఒక కాసు వచ్చింది అంతే. ఇలాగా చాలా క్యూట్ గా సింపుల్ గా ఇచ్చారు. ఓకేనా? చాలా క్యూట్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇదే అనమాట. ఇది కూడా చాలా కొత్త కలెక్షన్. యాక్చువల్లీ ఇదంతా పగడాలతో వచ్చింది. అసలు లిటరల్లీ అండి నాకు అక్కడ చూసినప్పుడు కుందన్స్ వచ్చేస్తాయేమో అని చాలా భయపడ్డా. వావ్, సూపర్ గా వచ్చింది. మొత్తం పగడాలతో వచ్చిందండి. ఇది చూడండి మీరు ఇక్కడ. ఇదిగోండి మనకి రెడ్ కలర్ అంతా కనిపిస్తుంది కదా, అన్ని పగడాలు అనమాట. అండ్ ఇక్కడ కింద లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఎంత బాగున్నారు. ఇదిగోండి నేను ఇట్లా మెల్లో పెట్టుకుంటాను చూడండి. మెల్లో పెట్టుకుంటాను మీకు అర్థమైంది. ఇదిగోండి ఎంత బాగుంది కదా. చాలా ట్రెడిషనల్ లుక్ వచ్చేసింది. చాలా అంటే చాలా క్యూట్ ఉందండి. మనకి పగడాలు అనేవి చాలా బాగా సెట్ అయింది అనమాట. అండ్ పట్టు చీరలకి కూడా చాలా బాగా సూట్ అవుతుంది. ట్రై చేయండి ఎవరైనా కావాలంటే. కింద లక్ష్మీదేవి అమ్మవారు కూడా చాలా చక్కగా, అమ్మవారి ఫినిషింగ్ కూడా చాలా అందంగా ముద్దుగా కనిపిస్తున్నారు. చాలా బాగుంది అనమాట. ఆ ఫేస్ అంతా ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు. అండ్ ఈ పగడాలు కూడా చాలా బాగుందండి. చక్కగా ఒక మంచి టెంపుల్ ఫినిషింగ్ తో డిజైన్ అనేది వచ్చింది. చాలా అంటే చాలా క్యూట్ ఉంది ఫ్రెండ్స్. మిస్ చేసుకోవద్దు, తప్పకుండా ట్రై చేయండి. ఇవి కూడా చాలా కొత్తగా వస్తుంది డిజైన్. ఇదంతా పగడాలు వచ్చినాయి మనకి. ఇక్కడ చూసారు కదా నెక్ సెట్. అండ్ నేను పెట్టుకున్నాను, మీరు చూసారు. ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ కావాలంటే ఇదిగోండి ఇలాగా లుక్ వైజ్ గా మనకి ఇలా ఉంటుంది. చాలా సో క్యూట్ అండి, సో క్యూట్. నాకు ఇట్లా పెట్టుకోవాలనిపిస్తుంది దీనిపైకి. చాలా చక్కగా ఉంది కదా. సో ఒకసారి ఇలా అయితే వచ్చింది అనమాట. పెట్టుకుంటే బాగుంది కదా కలర్ కాంబినేషన్. అది మనం సింపుల్ గా ఇదైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయంటే ఇదిగోండి ఇయర్ రింగ్స్ కూడా బాగా ఇచ్చారు. అంత పగడాలు డిజైన్ తోనే వచ్చినాయి ఇయర్ రింగ్స్ కూడా. ఇదిగోండి చూడండి. ఇదిగోండి ఇలా వచ్చింది. పైన వచ్చేసి మనకి చక్కగా ఇది ఒక పగడం, ఇంక ఇవన్నీ ఇలా వచ్చాయి అనమాట. బాగుంది. ఇది కూడా సింపుల్ గా క్యూట్ గా ఇచ్చారు. సైడ్ లుక్ యాడ్ చేస్తానండి, లుక్ వైజ్ గా అర్థమవుతుంది. ఇది మన నెక్స్ట్ జ్యువెలరీ. కలర్ కూడా చాలా బాగుంది. చాలా మంచి సెట్ అని అయితే చెప్తాను. ఇది కూడా అంటే చాలా యూనిక్ గా ఉంది. అన్నిటికన్నా డిఫరెంట్ గా ఉంది. ఇలా పగడాలు రావడం, అది కూడా ఇంత క్వాలిటీతో ఇవ్వడం అనేది చాలా అనమాట. అంటే బీడ్స్ అంటే
మనకి గోల్డ్ బీడ్స్ కలెక్షన్ తో జ్యువెలరీ అన్నమాట. ఇది మనం పిల్లలకి పెద్దవాళ్ళకి ఇది కూడా ఏ ఏజ్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది అన్నమాట మనకి గోల్డ్ బీడ్స్ తోని. ఇది మనకి ఇప్పుడు గోల్డ్ లో రియల్ గోల్డ్ లో కూడా మనం ఇలాగా బీడ్స్ తో జ్యువెలరీ చేయించుకుంటున్నాం. ఇట్లాగా గోల్డ్ కలర్ బాల్స్ వస్తున్నాయి చూసారా, వీటితోని జ్యువెలరీ చేయించుకుంటున్నారు. సో ఎందుకంటే బ్యాంగిల్స్ లోని బ్రేస్లెట్ లో కూడా ఇలాగ రౌండ్ రౌండ్ బాల్స్ వేసుకుంటున్నారు. సో ఒకవేళ మనము కొంచెం ఫ్యాట్ అయినా కూడా ఇంకొక బాల్ యాడ్ చేసుకోవచ్చు కదా, సో అలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్పి ఎక్కువ మంది ఇట్లాగా గోల్డ్ ఇలాగా వీటితోనే చేయించుకుంటున్నారు జ్యువెలరీ అనేది. చూడండి, మీకు నచ్చితే ట్రై చేయండి. ఇది చాలా బాగా వచ్చింది అనమాట క్వాలిటీ. అండ్ ఇక్కడ కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చక్కగా ఒక కుందన్ అనేది ఇచ్చారనమాట, స్టోన్ కాదు. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ ఇలా ఇచ్చారు. వెయిట్ అయితే ఉంది కొంచెం, లాకెట్ అనేది చక్కగా వెయిట్ అయితే మెయింటైన్ చేశారనమాట. అండ్ ఇంకా ఇది మొత్తం చూస్తే మనకి ఇలా ఇచ్చారు. క్వాలిటీ వైజ్ గా సో గుడ్ అండి, క్వాలిటీ వైజ్ గా సో గుడ్, చాలా బాగుంది అనమాట, మంచి క్వాలిటీ. ఇంకెన్ని వేసుకుంటాను మెడలోని అసలు. చూడండి ఇలా అయితే ఇచ్చారు. బీడ్స్ క్వాలిటీ కూడా చాలా నైస్ గా ఉంది. మనం పెట్టుకుంటే ఇలా వస్తుంది అనమాట, చాలా బాగుంది, క్యూట్ గా ఉంది. సో మిస్ అయితే కావద్దు, ఎవరైనా కావాలనే ట్రై చేయొచ్చు. చాలా చక్కటి డిజైన్. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇయర్ రింగ్స్ కూడా చక్కగా పెద్దగా ఇచ్చారండి. మనకి ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు. సైజ్ కూడా బాగుంది, కానీ బరువేం లేదు, చక్కగా ఇదిగోండి చూసారు సైజ్. ఇలా చక్కటి ఇలాగా ఒక సైజ్ అనేది మెయింటైన్ చేస్తారు, చాలా బాగుంది. మనకి వెయిట్ అయితే ఏం లేదు, చూడండి ఇలా అయితే వచ్చింది అనమాట. వెయిట్ అయితే ఏమి ఇవ్వలేదు. ఓకేనా, చక్కగా లైట్ వెయిట్ లోనే ఉన్నాయి. ఇది మన నెక్స్ట్ సెట్. ఇలా మెల్లోని వేసుకుంటాం కదా, ఇట్లాగా 3 లైన్స్ చైన్, ఇట్లాగా పెద్దవాళ్ళకి, బాగా పెద్దవాళ్ళకి, చిన్న పిల్లలకి వేయడానికి బాగుంటుందండి. ఇట్లాగా ఇక్కడ ఒక లాకెట్ టైప్ ఇచ్చారు. ఇవి 3 లైన్స్ చైన్ వచ్చింది అనమాట. సో ఇది పిల్లలకి వేయడానికి బాగుంటుంది. ఇది యూనిసెక్స్ అనమాట, మగ పిల్లలకి కూడా వేయచ్చు, చాలా బాగుంటుంది అనమాట. అంటే ఎట్లా అంటే వాళ్ళకి షేర్వా కుర్తా అది వేస్తాం కదా, కుర్తా పైజమా, అలాంటి టైంలో వాళ్ళకి కూడా వేయచ్చు, మగ పిల్లలకి కూడా. ఇదైతే భలే వచ్చింది. ఇట్లా ఒక చిన్న లాకెట్ వచ్చి ఇలాగా చాలా తక్కువ ప్రైస్ లో వచ్చిందండి. బట్ గోల్డ్ ఫినిషింగ్, చైన్ లెంత్ అంతా కూడా బాగుందన్నమాట, చక్కగా ఇచ్చారు. ఇలాగా లెంత్ అది కూడా మనం సింగిల్ గా సారీ పైన సింపుల్ గా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది లుక్ వైజ్ గా కూడా. సో ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఇక్కడ ఫ్రంట్ టు బ్యాక్ 2 సైడ్స్ ఇలా ఇచ్చారు. అండ్ 3 లేయర్స్ ఆఫ్ చైన్స్ ఇచ్చారనమాట. 3 లైన్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు కావాలంటే ఇది రిమూవబుల్ అనమాట. ఇక్కడ 3 లైన్స్ కి ఇట్లా జాయిన్ చేశారు. మీకు ఒక 2 కావాలంటే మీరు అట్లా 2 అయినా వేసుకోవచ్చు. కాకపోతే ఇట్లా 3 ఉంటేనే బాగుంది, చాలా బాగా వచ్చింది. తక్కువ బడ్జెట్ లో గోల్డ్ కలర్ అనమాట. ఇది గోల్డ్ వచ్చింది, చాలా బాగుంది. ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంటే ఎలాగో చూపిస్తున్నాను కదా, దీంతో పాటు నేను ఇంకొకటి చూపిస్తాను. యాక్చువల్ గా ఈ సెట్ ని నా కోసం ఉంచి పెట్టుకున్నాను. బట్ ఇప్పుడు నేను నా మెల్ల వేసుకున్నది ఇది మినీ టైప్ అనమాట. ఇది కూడా మంచి ఇది కూడా వాటితోనే వచ్చింది అనమాట. చూడండి ఎంత బాగుందో ఈ సెట్. నేను అంతకు ముందు చూపించిందే లేదన్నట్లేదు, బట్ చాలా హై క్వాలిటీ. నేను ఈ బీడ్స్ ఇది ఉంచి పెట్టుకున్నాను. ఇది కొంచెం వెయిట్ కూడా ఉందండి, వేసుకున్నా కూడా లుక్ వైజ్ గా చాలా బాగా శారీ పైన ఎంత బాగా హైలైట్ అవుతుందో, ఎలివేట్ అవుతుందో. ఇది కంప్లీట్లీ టెంపుల్ ఫినిషింగ్ తో వచ్చింది అనమాట. బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చింది. అండ్ ఫ్రంట్ లుక్ కూడా మీరు చూడొచ్చు, ఇలా వచ్చింది, చాలా క్యూట్ లుకింగ్ ఉంది. సో ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేసి చూడండి. వీటికి ఇవి ఎలా ఉన్నాయో వాటికి కూడా ఇయర్ రింగ్స్ అలాగే ఇచ్చారు. సో చాలా బాగున్నాయి. నేను ఇమేజ్ యాడ్ చేసినా మీకు అర్థమైతే, ఇన్ కేసు నచ్చితే ట్రై చేయండి. ఓకేనా, అది ఇప్పుడు ఎలాగో నేను ఇది చూపిస్తున్నాను కదా అని అలా చూపించాను అంతే. అండ్ మన నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇది వచ్చేసి మనకి చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చింది అనమాట. ఈ లాకెట్ ఇది చూడండి, మనకి ఇదిగోండి ఇక్కడ నెక్ సెట్ వచ్చేసి ఇలా వచ్చింది. కింద లాకెట్ స్టోన్స్ తోని పీకాక్ డిజైన్ తో ఇలా వచ్చింది. ఇది కూడా టీనేజర్స్ కి చాలా బాగుంటుంది. సింపుల్ గా ఇలా మెల్లోని సింపుల్ గా పెట్టుకోవడానికి టీనేజర్స్ కి గానీ కిడ్స్ కి గానీ చాలా బాగుంటుంది. అండ్ మనం కూడా సింపుల్ గా కొంచెం హెవీ శారీ కట్టుకున్నప్పుడు సింపుల్ జ్యువెలరీ పెట్టుకోవాలనుకున్నప్పుడు మీరు ఈ జ్యువెలరీ ప్రిఫర్ చేయొచ్చు. ఇది చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా, అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలానే ఇచ్చారు. ఇయర్ రింగ్ వచ్చేసి నాకు వచ్చిన ఇయర్ రింగ్ లో ఒక స్టోన్ లేదనమాట, మధ్యలో ఒక స్టోన్ లేదు. సో ఇలా అయితే ఇచ్చారండి. క్వాలిటీ వైజ్ గా అయితే ఓకే, గుడ్, కూల్ గా ఉంది. ఫినిషింగ్ కూడా మనకి గోల్డ్ ఫినిషింగ్ టైపే వచ్చింది. బట్ కొంచెం పట్ల అనిపించింది నాకు. సో ఓకేనండి, క్వాలిటీ ఓకేగా ఉందన్నమాట. అంత సూపర్ క్వాలిటీ అని అయితే చెప్పట్లేదు, బాగుంది, ఓకే అంతే అనమాట. ఇట్లా పైకి ఇప్పుడు ఇలాంటివి గోల్డ్ చేయించుకుంటున్నారు. ఇది పాతకాలం జ్యువెలరీస్ వాళ్ళు, అంటే మన అమ్మమ్మల వాళ్ళు ఎక్కువ ఇలాంటివి పెట్టుకునే వాళ్ళు. ఇలా పెట్టి సింపుల్ గా ఒక లాకెట్ పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ ఇలాంటివి చేయించుకుంటున్నారు చాలా మంది. సో ఎవరికైనా కావాలంటే ఇలా ట్రై చేయండి. ఒకటి మిగిలిపోయింది, ఇది కూడా చూపించేస్తే. ఇది నా కోసం ఉంచి పెట్టుకున్న 270
17 రూపీస్ కి నేను ఈ వడ్డానం కొనుక్కున్నాను. నాకు ఎంత సూపర్ వర్త్ ఇట్ అనిపించిందంటే ఆసమ్ అండి, ఆసమ్. మొన్న నేను దానిపైన పెట్టుకున్నాను కదా, ఆ చీర పైన ఇదంతా సెట్ ఎంత బాగా సెట్ అయిపోయిందో, అసలు చాలా కూల్ ఉందన్నమాట. ఎంత బాగుందండి అసలు. ఇది చూడండి మీరు, కిందంతా ప్యాటర్న్ అంతా ఇలా వచ్చింది, లక్ష్మీ కాసుల డిజైన్ తోని, కుందన్స్ ప్యాటర్న్ తోని. వావ్, సూపర్ అంటే సూపర్ అండి. 100% రికమెండెడ్. మిస్ అయితే చేసుకోవద్దండి. అసలు మనం హిప్ కి పెట్టుకుంటే అసలు ఎంత ముదుగా అనిపించిందంటే నాకు, అండ్ లైట్ వెయిట్ అనిపించింది. ఎప్పుడు హెవీగా కాకుండా ఇట్లా సింపుల్ గా కూడా మనం పెట్టేసుకోవచ్చు అనిపించింది. బట్ ఇది అనేది ఏంటంటే చిన్నగా ఉంది, కొంచెం సన్న నడుము. నాకే ఫుల్ గా రాలేదు, ఇది కొంచెం చిన్నగా అనిపించింది. అంటే ఇది యాక్చువల్ గా చిన్నపిల్లల కోసం అనమాట. బట్ నాకు కూడా టీనేజర్స్ వాళ్ళకి యూస్ అవుతుంది, ట్రై చేయండి. నాకు కూడా సరిపోయింది కొంచెము, ఇంకా కొంచెం గ్యాప్ అయితే కనిపిస్తుంది. ఇట్స్ ఓకే, బట్ నాకైతే చాలా బాగా నచ్చిందండి. స్వేచ్ఛకైనా నాకైనా ఉంచి పెట్టేసుకుంటాను. సూపర్ అండి, చాలా చాలా బాగా వచ్చింది అనమాట. సో ఇది నా కోసం నేను తీసుకున్నది. మీకు నచ్చితే ట్రై చేస్తానని మళ్ళీ చూపిస్తున్నా, ఓకేనా. అండ్ నేను కట్టుకునే చీర ఎక్కడిది, మీషోలోదేనండి. సో ఈ శారీ కూడా చాలా రీజనబుల్, 520-30 రూపీస్ కి వచ్చింది. బట్ ఈ సేమ్ కలర్ అయితే లేదు, వీటిలో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇన్ కేస్ నచ్చితే అది ట్రై చేసేయండి. అండ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటే ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై.